ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 15/4/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 11/11/1968. తెలివైన పిల్లలు, మీది ప్రవృత్తి మార్గము, వారిది నివృత్తి మార్గము. వారు జ్ఞానాన్ని ఇవ్వలేరు, వారి పాత్ర వేరుగా ఉంటుంది. వారు సుఖాన్ని నమ్మరు. వారిని గురువుగా చేసుకోవడం అంటే కిందికి పడిపోవడమే. ఒక సద్గురువు మాత్రమే ఉద్ధరిస్తారు, మిగతా వారు ముంచేసి వదిలి వెళతారు. ఓం నమ శివాయ. ఇక్కడ పిల్లలు 15 నిమిషాలు లేదా అరగంట 30 గంట పాటు కూర్చుంటారు. తమను తాము ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని బాబా కూడా 15 నిమిషాలు కూర్చోబెడతారు. ఈ శిక్షణ ఒకసారి మాత్రమే లభిస్తుంది, మళ్ళీ ఎప్పుడు లభించదు. సత్యయుగంలో ఆత్మాభిమానిగా అయి కూర్చోండి అని ఎవరు చెప్పరు. ఇది కేవలము ఒక సద్గురువు మాత్రమే చెబుతారు. అందుకే ఒక సద్గురువే ఉద్ధరిస్తారు, మిగిలిన గురువులందరూ కూడా ముంచేస్తారు. మిగతా గురువులు కిందికి పడిపోవడానికి నిమిత్తం అవుతారు. విషయ సాగరంలో మునిగిపోయే దారిని చూపుతారు. వారు వేశ్యాలయానికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తారు. మీరు గర్వకారణంగా ఆలోచించాలి. పోలిక చేసి చూడండి. ఆ గురువులు ఏం చేస్తారో, సద్గురువు ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. వారిలో ఎంతో దేహాభిమానం ఉంటుంది. ఇక్కడ తండ్రి మిమ్మల్ని దేహీ అభిమానిగా, ఆత్మ అభిమానిగా తయారు చేస్తున్నారు. తండ్రి దేహము లేనివారు తెలియచేయడానికే నేను మీ ఆత్మల తండ్రిని అని చెబుతారు. వారు దేహిగా మారవలసిన అవసరం లేదు. వారు ఏ తండ్రిని స్మృతి చేయరు. ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారు మాత్రమే స్మృతి చేస్తారు. పురుషార్థం ప్రకారంగా నెంబరి వారుగా చాలా రకాలుగా ఉంటారు. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు, అదేవిధంగా అర్థం చేయించాల్సిన విషయాలు. పరంపిత పరమాత్మ మీ అందరి తండ్రి, వారి జ్ఞాన సాగరులు. జ్ఞానం ఆత్మలోనే ఉంటుంది కదా, మీ ఆత్మ సంస్కారాలను వెంట తీసుకువెళుతుంది. పరమాత్మ జ్ఞాన సంపన్నులు, వారిని తండ్రి అని అందరూ నమ్ముతారు. వారిలో ఉన్న మరో విశేషత ఏమిటంటే వారిలో మౌఖిక జ్ఞానం ఉంది. వారు బీజస్వరూపులు. తండ్రి కూర్చొని మీకు ఎలా అర్థం చేయిస్తున్నారో మీరు కూడా ఇతరులకు అలాగే అర్థం చేయించాలి. తండ్రి ఈ మానవ సృష్టికి బీజస్వరూపము, చైతన్య స్వరూపులు, జ్ఞాన సంపన్నులు. ఆయనకు ఈ సృష్టి అనే చెట్టు గురించిన పూర్తి జ్ఞానము ఉన్నది. ఇంకెవరికి ఈ వృక్షం గురించి తెలియదు. ఈ వృక్షము ఆయుష్ గురించి కూడా ఎవరికి తెలియదు. దీనిని మానవ సృష్టి రూపి వృక్షము అని పిలుస్తారు. దీనికి బీజము తండ్రి పరమాత్మ. ఎవరినైతే పరంపిత పరమాత్మ అని పిలుస్తారో వారే బీజము. మామిడి వృక్షము మామిడి బీజం నుంచే వస్తుంది కదా. మామిడి బీజము అది జడమైనది. ఒకవేళ అది చైతన్యవంతమైనది అయితే తన నుండి ఈ చెట్టు ఎలా వస్తుందో దానికి తెలిసేది. కానీ అది జడ పదార్థము. దాని విత్తనము భూమిలో నాటుతారు. కానీ ఇక్కడ చైతన్య బీజస్వరూపులు. తండ్రి వారు పైన ఉంటారు. మీరు కూడా మాస్టర్ బీజస్వరూపంగా తయారవుతున్నారు. తండ్రి నుంచి మీకు జ్ఞానం లభిస్తుంది. వారు అందరికంటే ఉన్నతమైన వారు. మీరు ఉన్నత పదవిని పొందుతారు. స్వర్గంలో కూడా ఉన్నత పదవి కావాలి. స్వర్గంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుందని మనుషులకు తెలుసు. దేవతల రాజధానిలో రాజు, రాణి, ప్రజలు, పేదలు, సాహుకారులు మొదలైన వారు ఎలా తయారయ్యారు? దేవీ దేవతల రాజ్యాధికారం ఎలా స్థాపన జరిగింది? ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఇప్పుడు ఎలా స్థాపన అవుతుందో మీకు తెలుసు. ఎవరు చేస్తున్నారు? భగవంతుడు చేస్తున్నారు. మనుషుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానంగా, భ్రష్టాచారంగా కావడం వల్ల వారికి ఏమీ తెలియదు. ఏది జరిగినా డ్రామా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. అందరూ డ్రామాకు వశమై ఉన్నారు. తండ్రి కూడా నేను డ్రామాకు వశమై ఉన్నాను, నాకు లభించిన పాత్రను నేను పోషిస్తున్నాను అని చెబుతున్నారు. వారిని సుప్రీం ఆత్మ, సుప్రీం ఫాదర్ అని పిలుస్తారు. మిగిలిన వారందరినీ బ్రదర్స్ అని అంటారు. ఇంకెవరిని ఫాదర్, టీచర్, గురువు అని పిలువరు. వారందరికీ సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం గురువు. ఈ విషయాలను మర్చిపోకూడదు. కానీ మర్చిపోతుంటారు. ఎందుకంటే పురుషార్థము నెంబర్ వారీగా చేస్తారు. రాజధాని స్థాపన జరుగుతోంది కదా. ప్రతి ఒక్కరూ ఎలాంటి పురుషార్థం చేస్తున్నారో అది తెలిసిపోతుంది. వీరు తండ్రిని స్మృతి చేస్తున్నారా, ఆత్మాభిమానిగా ఉన్నారా లేదా అనే విషయం తెలిసిపోతుంది. మీరు జ్ఞానంలో చురుగ్గా ఉన్నారా అనేది వారి ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది. తండ్రి ఎవరికి నేరుగా ఏమీ చెప్పరు. పిల్లలు భయపడిపోతారు అని భావిస్తారు. బాబా ఇలా అన్నారేంటి అని విచారంలో పడిపోకూడదని తండ్రి చెప్పరు. ఇతరులు ఏమనుకున్నా సరే ఫలానా వారు ఎలాంటి సేవ చేస్తున్నారో తండ్రి చెప్పగలుగుతారు. అంతా సేవపైనే ఆధారపడి ఉంటుంది. తండ్రి కూడా వచ్చి సేవ చేస్తున్నారు కదా, మీరు అర్థం చేసుకోవాలి. పాపాత్మ నుంచి పుణ్యాత్మగా మారడానికి పిల్లలు స్మృతి చేయాలి. స్మృతి అనే సబ్జెక్టే కష్టమైనది. తండ్రి యోగము,
జ్ఞానాన్ని నేర్పిస్తారు. జ్ఞానము చాలా సహజమైనది, కానీ స్మృతిలోనే మాయ దాడి చేస్తుంది. దేహాభిమానం వచ్చేస్తుంది. ఇది కావాలి, అది కావాలి అనే ఆలోచనలు వస్తాయి. తండ్రి చెప్తున్నారు, మీరు వనవాసంలో ఉన్నారు కదా, మీరు ఇప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళాలి. ఈ సందర్భంలో అలాంటివి ఏవి ధరించలేరు. ఒకవేళ అలాంటి వస్తువు ఏదైనా మీకు ఇచ్చినా ఆ వస్తువు మిమ్మల్ని ఆకర్షిస్తుంది, శరీరం కూడా ఆకర్షించబడుతుంది. అవి మాటిమాటికి దేహాభిమానంలోకి తీసుకువస్తాయి. ఇందులోనే కష్టపడాలి. కష్టము చేయకుండా ప్రపంచ రాజ్యాధికారము అంత సులభంగా లభించదు కదా. కల్పము మీరు మీ పురుషార్థం అనుసరించి నెంబర్ వారిగా కష్టపడుతూనే వచ్చారు. దాని అనుసారంగా ఫలితాలు కూడా లభిస్తాయి. బడిలో కూడా నెంబర్ వారిగానే తరగతులు మారుతారు కదా. ఫలానా వారు మంచిగా కష్టపడ్డారని, వీరికి చదువుకోవాలనే ఆసక్తి ఉందని టీచర్కి తెలిసిపోతుంది. ఆ భావన కలుగుతుంది. అక్కడ ఒక తరగతి నుంచి మరొక తరగతికి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇక్కడ మాత్రము ఈ చదువు ఒక్కసారి మాత్రమే చదవాలి. మున్ముందు మీరు లక్ష్యానికి దగ్గరవుతుంటే అది అందరికీ అర్థమవుతూ ఉంటుంది. మీరు చాలా కష్టపడుతున్నారు, తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు అని తెలిసిపోతుంది. ఎవరో ఒకరు రాజు రాణి అవుతారని, ఎవరో ఒకరు ఏదో ఒకటి అవుతారని మీకు తెలుసు. ప్రజలు కూడా చాలా మంది తయారవుతారు. ఇదంతా వారి నడవడిక పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత దేహాభిమానంలో ఉంటున్నారు, తండ్రిపై వీరికి ఎంత ప్రేమ ఉంది అని పరిశీలిస్తారు. తండ్రితో ప్రేమ ఉండాలి కదా. కేవలము సోదరుల ప్రేమ వల్ల మీకు ఏమి లభించదు. వారసత్వము అందరికీ తండ్రి నుంచి మాత్రమే లభిస్తుంది. తండ్రి చెబుతున్నారు, పిల్లలు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి, అప్పుడే మీ పాపాలు నశించిపోతాయి. అసలైన విషయం ఇదే. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. ప్రతిదినము బ్యాటరీ నిండుతూ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానధారణ జరుగుతూ ఉంటుంది. జ్ఞాన బాణాలు తగులుతూ ఉంటాయి. పురుషార్థం ప్రకారంగా నెంబర్ వారిగా మీ ఉన్నతి రోజు రోజుకు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్కరే తండ్రి, టీచర్, సద్గురువు. ఆయనే ఆత్మాభిమానిగా కావాలని శిక్షణ ఇస్తారు. ఇంకెవరూ ఈ శిక్షణ ఇవ్వలేరు. మిగిలిన వారందరూ దేహాభిమానులే. కాబట్టి ఆత్మాభిమానం యొక్క జ్ఞానం బయట ఎక్కడ లభించదు. ఎవరికి దీని గురించి తెలియదు. బాబా మా తండ్రి, టీచరు, గురువు అని మీరు అర్థం చేసుకుంటున్నారు. ఏ మనిషి తండ్రి, టీచరు, గురువు కాలేరు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను పోషిస్తున్నారు. మీరు సాక్షిగా ఉండి చూస్తున్నారు. ఈ నాటకాన్ని అంతటినీ మీరు సాక్షిగా ఉండి చూడాలి. పాత్రను కూడా పోషించాలి. తండ్రి క్రియేటర్, డైరెక్టర్, యాక్టర్. వారు ప్రపంచానికే సృష్టికర్త, దర్శకులు. అదేవిధంగా నటులు కూడా. శివబాబా వచ్చి పాత్రను పోషిస్తారు. వారు అందరికీ తండ్రి కదా. పిల్లలందరికీ వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. అందరికీ తండ్రి ఒకరే. మిగిలిన వారందరూ కూడా ఆత్మలు పరస్పరము సోదరులుగా అవుతారు. ఆస్తి ఒక్కరి నుంచి మాత్రమే లభిస్తుంది. ఈ ప్రపంచానికి చెందిన ఏ వస్తువు కూడా ఇప్పుడు బుద్ధిలోకి రాకూడదు. మీరు చూస్తున్నదంతా వినాశనము కావలసిందే అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి, అంటే పరంధామానికి వెళ్ళాలి. ఆ మనుషులు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. కానీ బ్రహ్మతత్వము నివాస స్థానం కదా. అంటే వారు ఇంటిని స్మృతి చేస్తున్నారు. మేము బ్రహ్మతత్వంలోకి వెళ్ళిపోతామని, బ్రహ్మతత్వంలో లీనమైపోతామని భావిస్తారు. దానినే అజ్ఞానంగా పిలుస్తారు. ముక్తి, జీవన్ముక్తి కోసం మనుషులు ఏమి చెబుతారో అవన్నీ కూడా తప్పు. వారు చేసే ప్రయత్నాలు కూడా సరైనవి కావు. సరైన మార్గాన్ని తండ్రి మాత్రమే చూపిస్తారు. డ్రామా ప్లాన్ ప్రకారం నేను మిమ్మల్ని రాజులకు రాజులుగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు. మా బుద్ధికి ఇది ఎక్కడం లేదు. బాబా మా ముఖం చూడండి, మాపై కృప వహించండి అని కొద్దిమంది అంటారు. దీనిలో బాబా చేసేది ఏమీ లేదని తండ్రి చెప్తున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు శ్రీమతం ప్రకారం నడవాలి. తండ్రి నుంచి మాత్రమే సరైన మార్గదర్శనం లభిస్తుంది. మిగిలిన మనుషులందరికీ తప్పుడు మార్గదర్శనము లభిస్తుంది. ఎందుకంటే అందరిలోనూ 5 వికారాలు ఉన్నాయి. కిందకు పడిపోతూ పడిపోతూ అందరూ తప్పు మార్గంలోకి వెళ్ళిపోయారు. రకరకాల రిద్ది, సిద్ధులు మొదలైనవి చేస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల ఎలాంటి సుఖము లభించదు. ఇవన్నీ అల్పకాలిక సుఖాలని మీకు తెలుసు. వీటిని కాకిరెట్టతో సమానమైన సుఖాలుగా పిలుస్తారు. మెట్ల చిత్రంపై, సృష్టి వృక్షంపై చాలా చక్కగా అర్థం చేయించాలి. మీరు ఏ ధర్మం వారికైనా సరే దీని గురించి తెలియచేయవచ్చు. మీ ధర్మస్థాపకుడు ఫలానా సమయంలో వస్తారు అని చెప్పవచ్చు. క్రీస్తు ఫలానా సమయంలో వచ్చారు. ఎవరైతే ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారో వారికి ఈ ధర్మం నచ్చుతుంది. వారు వెంటనే బయటకు వచ్చేస్తారు. మిగిలిన వారికి ఇది నచ్చకపోతే వారు పురుషార్థం ఎలా చేయగలుగుతారు? మనుషులను ఉరితీస్తారు. కానీ మీరు మాత్రము స్వచ్ఛందంగా ఉరికంబం ఎక్కాలి. ఇది చాలా మధురమైన ఉరి. ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడమే ఇక్కడ ఉరి. తండ్రిని స్మృతి చేయమని ఆత్మకే చెప్తారు. తండ్రి పరంధామములో ఉంటారు. మేము ఆత్మలము,
మేము తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి అని మీరు అర్థం చేసుకుంటున్నారు. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలివేయాలి, మీకు జ్ఞానం లభించింది, మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? వానికి అతీతంగా వెళ్ళడానికి మీరు పురుషార్థం చేస్తున్నారు. అందరూ నా దగ్గరకు రావాలని తండ్రి చెప్తున్నారు. తండ్రి కాలుడికే కాలుడు, మహాకాలుడు కదా. బాహ్య ప్రపంచంలో యముడు వచ్చి ఒక్కరినే తీసుకువెళ్తారు అని నమ్ముతారు, కానీ వాస్తవానికి ప్రాణం తీసుకుపోవడానికి యముడు రావాల్సిన అవసరం లేదు. అంతా డ్రామాలో నిక్షిప్తమై ఉన్నది. ఆత్మ తన సమయం వచ్చినప్పుడు తనంతట తానే వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ తండ్రి అందరి ఆత్మలను వెంట తీసుకుని వెళుతారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ బుద్ధియోగము మీ ఇంటి వైపే ఉండాలి. శరీరాన్ని వదలడాన్నే మరణంగా పిలుస్తారు. శరీరము సమాప్తమైపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. ఎవరైతే జీవించి ఉండగానే మరణించినట్లుగా ఉంటారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారని మీకు తెలుసు. మిగిలిన వారందరికీ అకాల మృత్యువులు తప్పవు. బాబా మీరు వచ్చి మమ్మల్ని ఈ సృష్టి నుంచి తీసుకువెళ్ళండి అని తండ్రిని పిలుస్తూ వచ్చారు. ఇక్కడ మేము ఉండలేము. డ్రామా ప్లాన్ ప్రకారంగా ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. బాబా ఇక్కడ అపారమైన దుఃఖము ఉందని మీరు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. ఇది అసహ్యకరమైన ప్రపంచము, మరణము తప్పదు. ఇది అందరి వానప్రస్థ అవస్థ. ఇప్పుడు వానికి అతీతంగా వెళ్ళాలి. మిమ్మల్ని మృత్యువు కబలించదు, మీరు సంతోషంగా వెళుతారు. ఎప్పుడైతే అన్నింటిని పట్టుకొని ఉంటారో అప్పుడే మృత్యువు మిమ్మల్ని కబలిస్తుంది. శాస్త్రాలు మొదలైనవి ఏవైనా సరే అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. అవి మళ్ళీ భక్తి మార్గంలోనే వస్తాయి. ఇది డ్రామా యొక్క అద్భుతమైన విషయాలు. ఈ టేప్ రికార్డర్, ఈ గడియారం ఏదైతే చూస్తున్నారో మళ్ళీ ఇవి 5000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతాయి. ఇందులో ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రపంచ చరిత్ర, భూగోళము పునరావృతం జరుగుతుంది. మేము మళ్ళీ దేవీ దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. రూపురేఖలు మొదలైనవి అలాగే ఉంటాయి. అవే ఆత్మలు కాబట్టి ఫీచర్స్ కూడా అదే విధంగా ఉంటాయి. మనిషికి 84 జన్మలు ఉంటే 84 రకాల రూపురేఖలు ఉంటాయి. ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవే మళ్ళీ తయారవుతాయి. ఇందులో ఏమాత్రము మార్పు జరగదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వారు అనంతమైన తండ్రి, టీచర్, సద్గురువు అని మీకు తెలుసు. అలాంటి మనిషి ఎవరు ఉండలేరు. శంకరాచార్యులను ఎవరు తండ్రి అని పిలువరు. ఈ బ్రహ్మ బాబాను మీరు బాబా అని పిలుస్తారు. వీరిని ప్రజాపిత బ్రహ్మగా పిలుస్తారు. నా నుంచి మీకు ఆస్తి లభించదు అని ఈ బ్రహ్మబాబా చెబుతారు. గాంధీ, బాపూజీ ప్రజాపిత బ్రహ్మగా కాలేరు. ఈ విషయాలలో మీరు కంగారు పడకండి అని తండ్రి చెప్తున్నారు. మేము బ్రహ్మను భగవంతుడని లేదా దేవత అని పిలువము. వీరు కూడా పాపాత్మని అని చెప్పండి. అనేక జన్మల చివరిలో వానప్రస్థ అవస్థలో ఈ పూర్తి ప్రపంచాన్ని పావనంగా చేయడానికి నేను పరమాత్మను ఈ బ్రహ్మలో ప్రవేశిస్తానని తండ్రి చెప్తున్నారు. ఈ వృక్షంలో కూడా చూపించడం జరిగింది. చూడండి, ఈయన చిట్ట చివరిలో నిలబడి ఉన్నారు కదా. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా శిథిలావస్థలో ఉన్నారు. వీరు కూడా తమో ప్రధానమైన స్థితిలోనే ఉన్నారు. అవే రూపురేఖలు ఉన్నాయి. ఈ తమో ప్రధాన శరీరంలో తండ్రి ప్రవేశించి వీరికి బ్రహ్మ అని పేరు పెడతారు. లేకపోతే బ్రహ్మ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పండి. వీరు పతితులు, తండ్రి పావనులు. ఆ పావన దేవీ దేవతలే మళ్ళీ 84 జన్మలు తీసుకుని పతిత మనుషులుగా మారుతారు. మనిషి మళ్ళీ దేవతగా మారాలి. మనిషిని దేవతగా చేసిన తర్వాత ఆ దేవతే మళ్ళీ మనిషిగా మారుతారు. ఇవి అద్భుతమైన విషయాలు. సెకను కాలంలోనే దేవతలుగా అవుతారు. వారు మళ్ళీ 84 జన్మలు తీసుకొని మళ్ళీ మనుషులుగా తయారవుతారు. ఈ బ్రహ్మలో తండ్రి ప్రవేశించి చదివిస్తారు. మీరు కూడా చదువుకుంటున్నారు. ఈ బ్రహ్మ కూడా చదువుతారు. లక్ష్మీనారాయణుల రాజవంశము, వారికి దేవాలయాలు ఉన్నాయి. కానీ రాధాకృష్ణులు మొదటి ప్రిన్సెస్లు, వారే తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారని ఎవరికీ తెలియదు. వీరే బెగ్గర్ నుంచి ప్రిన్స్గా తయారవుతారు. బెగ్గర్ నుంచి ప్రిన్స్గా, ప్రిన్స్ నుంచి బెగ్గర్గా అవుతారు. ఇవన్నీ కూడా సహజమైన విషయాలు. ఈ 2 చిత్రాల్లోనే 84 జన్మల కథ నిక్షిప్తమై ఉంది. బ్రహ్మ, సరస్వతి లక్ష్మీనారాయణలుగా అవుతారు. జంటగా ఉన్న కారణంగా వారికి 4 చేతులు చూపించారు. వారిది గృహస్థ జీవన మార్గం కదా. నివృత్తి మార్గంలో ఉన్నవారు ఈ జ్ఞానాన్ని ఎప్పుడు ఇవ్వలేరు. వారి పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారు సుఖాన్ని అంగీకరించరు. వారిని గురువుగా తీసుకోవడం అంటే కిందికి దిగిపోవడమే. నిజమైన సద్గురువు మాత్రమే రక్షిస్తారు. మిగతా గురువులు అయితే ముంచేవారు. అందులో కూడా భార్యకు భర్తనే ప్రధాన గురువు. ఆ ప్రధాన గురువు నేరుగా వేశ్యాలయంలోకి తీసుకువెళ్తారు. ఎంత బాగా తెలియచేసినా కూడా దైవీ గుణాలు ధారణ చేయాలి. భార్య గురించి భర్తను అడిగినా, భర్త గురించి భార్యను అడిగినా వెంటనే వారి లోపాలను చెబుతారు. ఒకరిని మరొకరు వేధిస్తారు.
మేమిద్దరము బాగానే ఉన్నామని మరోపక్క చెబుతారు. వాస్తవంగా ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. ఒకరు మరొకరికి సహాయం చేసుకుంటూ జీవిస్తారు. కొన్నిసార్లు ఒకరు మరొకరిని కింద పడవేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. తండ్రి చెబుతున్నారు, మీ స్వభావాన్ని బాగా మార్చుకోవాలి, అసురీ స్వభావాలను తొలగించుకోవాలి. దేవతలకు దైవీ స్వభావం ఉంటుంది. అసురులు దేవతల మధ్య యుద్ధము జరగలేదని మీకు తెలుసు. కలియుగంలో అసురులు ఉంటారు, సత్యయుగంలో దేవతలు ఉంటారు. వీరి మధ్య యుద్ధం జరిగి దేవతలు గెలిచారని చెబుతారు. కానీ ఇది అసంభవం, సాధ్యము కాదు. పాత ప్రపంచము కొత్త ప్రపంచము ఎలా కలుస్తాయి? తండ్రి కూర్చొని మీకు తెలియచేస్తున్నారు. ఈ గీతను కూడా మనుషులే లిఖించారు. గతంలో జరిగిన విషయాలను కూర్చొని రాశారు. వీటిని కథలుగా అల్లారు. పండుగలు కూడా ఇక్కడే ఉంటాయి. ద్వాపరయుగం నుంచి పండుగలు జరుపుకుంటున్నారు. సత్యయుగంలో పండుగలు జరుపుకోరు. ఇవన్నీ బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మంచిది. ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు. నమస్తే. వరదానము: అవినాశి దీపక్ భవ. పిల్లల పట్టుదలను చూసి తండ్రి సంతోషిస్తారు. ఈ పట్టుదల దీపాన్ని ఎప్పటికప్పుడు శ్రద్ధ అనే నెయ్యితో వెలిగించాలి. భౌతిక దీపాన్ని వెలిగించినట్లుగానే ఈ దైవీ పట్టుదల దీపాన్ని కూడా వెలిగించితే జీవితము సఫలమవుతుంది. ఎప్పుడూ పట్టుదలతో ఉండడమే యోగంగా పిలుస్తారు. దీని ద్వారా సులభంగా అన్ని బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. మాయపై విజయం సాధించి ఎల్లప్పుడూ విజేతలుగా ఉంటారు. ఓం నమః శివాయ.